ఇక రేపు చచ్చిపోతానంగా అమ్మ నేను ఇక్కడ ఊసరలేదని మంచాలవా అన్న ఆ చిన్న నాకు ఒరిగింది. ఒరిగి అమ్మ పెద్దది నాకు ఫోన్ చేస్తా, చిన్నది నాకు ఫోన్ చేస్తా, ఇద్దరు ఫోన్ కలుపుకున్నది. కలుపుకొని నా కొడుకుకి ఇస్తావా నీ బిడ్డని, మరి నీ బిడ్డలు పెద్దోళ్ళు కాదంటే మా చిన్న కోడలు ఏమంటుంది, నీ కొడుకు గింత పిల్లగాడు కానీ నా ఇద్దరు బిడ్డలు నీకు అంట పెడతా, నువ్వు ఎట్లా దొరకాలి చిట్టి, నాకు నువ్వు ఎట్లా దొరకాలి, నువ్వు కొడుకును గాను, నాకు ఇద్దరు బిడ్డలు పుట్టిరు చిట్టి, నువ్వు కొడుకును గాను, నీకే ఇస్తా నా బిడ్డల్ని, నీకే ఇస్తా. కొంచెంసేపు టైం పాస్ చేసుకుర్రమ్మ, టైం పాస్ చేసుకొని ఒక్క పక్క బంగారం లెక్క నవ్వుతుంది. నేను అనుకున్నా నవ్వుకొని అదిలతో మాట్లాడుకుంటుంది కదా అని 10 కూర్చున్నాం. కూర్చొని అమ్మ పండుగపోయే నాకు నిద్ర వస్తుంది అంటే అమ్మ ఇంకా కొంచెం ఊకుందేమో అన్నది. పండుగపో అమ్మ నిద్ర వస్తుంది, ఊక తెలుతూనే ఉంటే ఎట్లుంటుంది, పొద్దులేసి ఆ పని గడటేలా పెట్టుకున్న మొత్తం పని చేసుకోవాలా, పండుగపో అమ్మ నీకు నీరసం వస్తుంది, అమ్మ గుడ్లు తింటావా అని ఇన్ని గుడ్లు పోలిచ్చిన. అది ఉల్లిగడ్డ వేయక ఏమేయక ఫ్రై మొత్తం అట్లా ఫ్రై చేసి గింత పెట్టిన నేను అన్నం. తింటరా కడుపు నిండా తింటరా అంటే దయ్యం రాక్షసి లెక్క తిన్నాడు. ఇర్రమర్ర చూస్తుండు. అల్లుడు నీ కడుపులు ఏమన్నా ఉంటే ఎప్పుడు మరి ఎటేటో చూస్తున్నావు, నాకు భయం పడుతుంది. నీ చూస్తుంటే అత్తమ్మ ఏం మాట్లాడుతున్నావు చిట్టి